నడకలో రాజ్యసం, ఆహార్యంలో గాంభీర్యంతో పాటుగా గుండెలదిరే రంకెలు ఒంగోలు గిత్తల సొంతం. శివుని వాహనంగా కనిపించే నంది విగ్రహాలు సైతం ఒంగోలు జాతి ఎద్దులకు దగ్గరగా ఉంటాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ జాతి ఇప్పుడు అస్తిత్వం కోసం పోరాడుతోంది. అంతరించిపోతున్న ఒంగోలు గిత్తలను కాపాడుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. అసలు ఒంగోలు గిత్తల చరిత్ర ఏంటో ఒకసారి చూసేద్దాం. ఒంగోలు జాతి గిత్తలు ఎంతో పురాతనమైనవని చరిత్రకారులు అంటున్నారు. హరప్ప, మొహంజదారో నాగరికతల్లోనూ మూపురం కలిగిన ఎద్దుల చిత్రాలు కనిపిస్తాయి. ఇంతటి పురాతన చరిత్ర కలిగిన ఈ జాతి స్వదేశంలో నానాటికి సన్నగిలుతోంది. బలమైన దేహంతో కనిపించే ఒంగోలు గిత్తలు ఒక్కసారి రంకి వేసి కథన రంగంలోకి దిగితే ఇక అంతే. పౌరుషానికి మారుపేరిన ఈ గిత్తలు ప్రకాశం జిల్లా సొంతం. ఒంగోలు జాతి గో సంతతి సైబీరియా ప్రాంతంలో పుట్టి ఆర్యుల ద్వారా భారతదేశంలో ప్రవేశించి ఆ తర్వాత దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో గుండ్లకమ్మ, మూసి, ఆలేరు పరివాహక ప్రాంతంలో స్థిరపడ్డాయని కొందరి వాదన. ప్రస్తుతం ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కర్నూలు జిల్లాలో ఇవి కనిపిస్తుంటాయి. పురాతన ప్రాశస్త్యం కలిగిన ఒంగోలు జాతి బ్రెజిల్లో వెలుగులింతోంది. సొంత గడ్డపై మాత్రం మనుగడ కోసం పోరాడుతోంది. 2012 పశుగణన ప్రకారం భారతదేశంలో ఈ జాతి సంఖ్య 6,34,000 మాత్రమే. అయితే మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం 5,79,000 ఎద్దులు మాత్రమే ఉన్నాయి. అందులోనూ మేలు జాతి సంఖ్య కొన్ని వేలు మాత్రమే అని చెబుతున్నారు. వ్యవసాయంలో ఆధునిక యంత్రాలు రావడంతో పశువుల అవసరం లేకుండా పోయిందని, అందుకే ఈ జాతికి ఆదరణ తగ్గిందని రైతులు అంటున్నారు. గతంలో పశువుల పేడ, మూత్రాలను పొలంలో ఎరువుగా ఉపయోగించేవారు. ఇప్పుడు రసాయనిక ఎరువుల వాడకం కూడా పెరిగిపోయింది. 1858లో నెల్లూరు కలెక్టర్ తొలిసారిగా ఒంగోలు జాతి పశు ప్రదర్శన ప్రారంభించారు. ఒంగోలు జాతి రక్షణ కోసం ప్రతి గ్రామంలో కొంత భూమిని పశుగ్రాసం కోసం వదలాలని 1867లో బ్రిటిష్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. స్వాతంత్ర్యం వచ్చాక పాలకులు ఈ జాతి పశువులను రక్షించే ప్రయత్నాలు చేయకపోవడంతో ఆదరణ కరువైంది. దీంతో ఈ జాతి తన అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ దశాబ్దంలో ఒంగోలు జాతి గోవుల పెంపకం బాగా పెరిగిందని చదలవాడ పశు ఉత్పత్తి క్షేత్ర డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రవి అన్నారు. అంతేకాకుండా చాలా మంది గోవును పవిత్ర జంతువుగా పూజించడం బాగా పెరిగిందని, దీంతో సంపన్నులు కూడా ఒక గోవును పెంచుకోవడం అలవాటు చేసుకున్నారని చెప్పారు. ఇక ముఖ్యంగా ఒంగోలు జాతి పశువులు అభివృద్ధి కోసం ఏర్పాటు చేసినటువంటి ఫామ్ ఇది. ఇక్కడ గతంలో 200 ఆవులు మెయింటైన్ చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ. తదుపరి రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద ఈ ఫామ్ని డెవలప్ చేయడం వల్ల ఈ క్యాటిల్ స్ట్రెంత్ పెంచుకుంటూ వచ్చి ఇప్పుడు 312 వరకు మన ఆవులు, కోడిదోళ్ళు ఇక్కడ ఉన్నాయి. ఈ ముఖ్యంగా ఒంగోలు జాతి ప్రాశస్త్యం ఈ ప్రాంతంలో గుళ్ళకమ్మ పరివాహక ప్రాంతాల్లో అభివృద్ధి చెందింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఏపీఐఎల్ అనే సంస్థ ద్వారా దీన్ని నిర్వహించబడుతుంది. అయితే ఒంగోలు జాతి గిత్తలతో వ్యవసాయం చేయడం బాగా తగ్గిపోయిందని, యంత్రాలు అందుబాటులోకి రావడంతో వీటిని పందెం గిత్తలుగా, స్టేటస్ సింబల్ గా మాత్రమే పెంచుతున్నారని రవి అంటున్నారు. కోడిదొడ్ల విషయానికి వచ్చేటట్టయితే మరి ఇప్పుడు వ్యవసాయంలో కోడిదొడ్లు పెంపకం తగ్గింది కాబట్టి, వాడటం తగ్గింది, ట్రాక్టర్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు వాటిని వేరే రకంగా అంటే పందాలు కానీ లేకపోతే ప్రదర్శన కోసం కానీ పెంచడం జరుగుతుంది. ఈ జాతిని పరిరక్షించే చర్యల్లో భాగంగా 30 గోవులు మేపే రైతుకు ఒక కోడిదూడను ఉచితంగా ఇస్తూ పునరుత్పత్తిని ప్రోత్సహిస్తున్నామని చెబుతున్నారు. 43 కోడిదూడల్ని బ్రీడ్ డెవలప్మెంట్ కోసం వెస్టర్న్ ప్రకాశంలో పిల్లల చెరువు, త్రిప్రాంతకము, బేస్తవారిపేట, పెదారవీడు, ఎద్దులూరు ప్రాంతాల్లో ఎవరికైతే 20 పైన ఆవులు ఉన్నాయో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తద్వారా మా చదలవాళ్ళ పుట్టిన కోడిదూడలు అక్కడ బ్రీడ్ డెవలప్ చేయడం కోసం పంపించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి సీడు వివిధ ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి అవకాశం ఏర్పడింది. ఒంగోలు జాతి ఎద్దులు సగటున 700 కేజీల నుంచి 900 కేజీల బరువును సునాయాసంగా లాగుతాయి. గతంలో ఈ జాతి ఆవు రోజుకు సుమారు 20 లీటర్ల పాలు ఇచ్చేది. పందెం కోడెలను కొని వాటికి శిక్షణ ఇవ్వడం చాలా ఖర్చుతో కూడుకున్నది. పోటీలకు వెళ్లగలిగే ఒక్కో గిత్త ధర 5 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు ఉంటుంది. వీటి బాగోగుల విషయానికి వస్తే ఒక్కో జతకు పోషణ పద్ధతి, స్థాయి, శిక్షణ బట్టి నెలకు 30 నుంచి 40 వేల వరకు ఖర్చు చేసేవాళ్లు ఉన్నారు. ఆ పాలు ఇచ్చే లక్షణాలు కూడా ఆవుల్లో, ఒంగోలు ఆవుల్లో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒంగోలు ఆవుల పాలు మనం ప్రస్తుతం గతంలో తగ్గిపోవటం వల్ల ఎక్కువగా తీసేవాడు కాదు. ఇప్పుడు వాటికి ఆవు పాలు కూడా శ్రేష్టం తెలిసిన తర్వాత అవి కూడా మంచి ఉత్పత్తి ఇవ్వగలని చెప్పి
పోటీగా సంకర జాతి ఆవులతో పోటీగా ఇవి కూడా ఇవ్వాలని చెప్పేసి మేము రికార్డ్ చేస్తున్నాము. చాలా ఆవులు, మంచి ఆవులు, దాదాపు రోజుకి 7-8 లీటర్ 10 లీటర్ ఇచ్చే ఆవులు కూడా మా దగ్గర అభివృద్ధి చేయడం జరుగుతుంది. తద్వారా రైతులకి ఏదైతే ఎకనామిక్స్ అంటే వాళ్ళకి ఏ పని చేసినప్పుడు కూడా మనకి లాభ నష్టాలు వేసుకుంటాం కాబట్టి రైతులకు ఎకనామిక్స్ కూడా ఉపయోగపడేటట్టుగా అభివృద్ధి చేసి ఈ ప్రాంతంలో కానీ రాష్ట్రంలో కానీ ఒంగోలు జాతిని అభివృద్ధి చేయడం ధ్యేయంగా ముందుకెళ్తారని తెలియజేస్తాం. 1960లో ప్రభుత్వం తీసుకొచ్చిన కృత్రిమ గర్భధారణ, క్రాస్ బ్రీడింగ్ ఒంగోలు జాతిపై ప్రతికూల ప్రభావం చూపిందని పశువైద్యులు అంటున్నారు. విదేశాలకు చెందిన జెర్సీ, హాలిస్టీన్ వంటి జాతులతో ఈ జాతిని కలపడంతో మేలు రకం పలచబారింది. దీంతో ప్రభుత్వాలు ఇప్పుడు ఒంగోలు గిత్తల జాతిని కాపాడుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అధునాతన సాంకేతిక విధానంతో యాంబ్రియో పద్ధతి ద్వారా దేశంలో మంచి పేరున్న గిర్ ఆవు పిండాలను ఒంగోలు జాతి ఆవుల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. ఇక గిర్ గిత్తలు రంకెలు వేయనున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఆవుల్ని, గోవుల్ని వాటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం కోసం, ఏదైతే ఒంగోలు జాతిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు అవన్నీ కూడా ఇక్కడ డెవలప్ చేయడం కోసం, ఆ లక్షణాలు ఉన్న ఆవుల్ని అభివృద్ధి చేయడం కోసం ఈ మధ్య కాలంలో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేటువంటిది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కొత్తగా ఒక 15 ఆవులని మేము సెలెక్ట్ చేసి వాటి ఎంబ్రియోస్ కూడా పెట్టడం జరుగుతుంది. చింతలదేవి ఫామ్ నుంచి ఎంబ్రియోస్ తీసుకొచ్చి ఇక్కడ ఎంబ్రియోస్ ఇంప్లాంట్ చేయడం జరిగింది. అదేవిధంగా లామ్ ఫామ్ నుంచి కూడా తీసుకొచ్చి ఎంబ్రియోస్ ఇంప్లాంట్ చేసి కొన్ని ఆవులకు ప్రయోగపరంగా చేయడం జరిగింది. అన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఆవులని సంతతి ఒంగోలు జాతిని పరిరక్షించడం, వీటిని అభివృద్ధి చేయడం. ఈ జాతిని అంతరించిపోతున్నటువంటి జాతిని మనం గవర్నమెంట్ ఆధ్వర్యంలో పరిరక్షించడం జరుగుతుంది. మంచి నాణ్యమైన జాతి విదేశాలకు తరలిపోతున్నా ప్రభుత్వాలు ఏం చేయలేకపోతున్నాయి. ప్రభుత్వాలు ఆదుకోకుంటే రాబోయే రోజుల్లో ఒంగోలు జాతి సంరక్షణ సాధ్యం కాకపోవడంతో పాటు జాతి మనుగడకే ప్రమాదం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకనైనా ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఒంగోలు జాతిని పరిరక్షించాలని రైతులు కోరుతున్నారు.